వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ మంచి దినాన్ని బట్టి, ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికే చెల్లునుగాక. ఆ గొప్ప తండ్రి ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త, పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరము. నీవు పూసుకొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, నిన్నటి దినమున ఈ పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనములో ఉన్న నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని యేసుక్రీస్తు ప్రభువు సంఘాన్ని పొగడటం గురించి, ఆ యేసు ప్రభు చూపిన ప్రేమను మనము పొందుకొని యేసు ప్రభువును మనము ప్రేమించని ఎడల మన జీవితములు కఠినమైన పరిస్థితిలోనికి వెళతాయని, ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి తన్ను ప్రేమించు వారికి శాశ్వత కృపను చూపిస్తారని దైవవాక్యమును మనం ధ్యానించాం. అయితే ఈ దినమున నీవు పూసుకొను పరిమళ వాసనముల సువాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము అనే మాటను మనం ధ్యానిద్దాం. ఈ పరిమళ వాసన కలిగిన వాడు, ఈ పరిమళ వాసనకు సాదృశ్యమైన వాడు యేసుక్రీస్తు ప్రభువే. ఆయనలో ఉన్న గుణలక్షణములు కానీ, ఆయనలో ఉన్న ప్రవర్తన నియమావళి కానీ ఈ లోకమంతా పరిమళంతో నింపేసింది. ఇప్పటికీ ఆ పరిమళ వాసన కొనసాగుతానే ఉంది. ఆ రాకడ పర్యంతం ఆ పరిమళ వాసన కొనసాగుతానే ఉంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనమును మనం చూడగలిగితే, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, ఆకాశము కంటే ఎత్తైనవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు అను యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆ పరిమళ లక్షణములను మనం చూడగలుగుతాం. ఈ దైవ లక్షణములే లోకమంతటికి పరిమళ వాసనగా వ్యాపింపచేస్తున్నాయి. ఇలాంటి లక్షణములు కలిగిన దేవాది దేవుడు మనకు పరిమళ వాసనగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, రెండవదిగా ఆయన చేసిన బలియాగమే మన అందరి జీవితములలో పరిమళ వాసన. అది సుగంధ గంధవర్గముల కన్నా సంతోషకరమైనది. మనమందరం ఇలాంటి పరిమళ వాసన కలిగిన దైవ లక్షణములు కలిగిన వారిగా దేవుని బలియాగమును సంతరించుకొని రక్షణ భాగ్యమును కొనసాగిస్తూ ఆయన కొరకు సజీవ యాగమై దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉండాలని దేవుడు మనలను కోరుకుంటున్నారు. అలాంటి జీవితం మనం జీవించాలని ఆయన యొక్క ఆశ. యేసుక్రీస్తు ప్రభువు మనల్ని రక్షింపక మునుపు, మనం ఈ పరిమళ వాసన పొందుకొనక మునుపు మనం ఎలా ఉన్నామని లేఖనం తెలియజేస్తుందంటే, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం మనం చూడగలిగితే, రక్షింపబడిన వారికి, నశింపబడుతున్న వారికి మేము క్రీస్తు సువాసనగా ఉన్నాము. నశింపబడుతున్న వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడుతున్న వారికి జీవార్థమైన జీవపు వాసనగాను మేము ఉన్నామని పౌలు గారు ఆ లేఖనంలో మనకు తెలియజేస్తారు. దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని రక్షణను పక్కన పెట్టి నశించిపోతున్న వారందరూ వారు మరణార్థమైన వాసన కలిగిన వారని లేఖనం చెప్తుంది. మరణపు వాసన కలిగిన వారు, దుర్వాసన కలిగిన వారు వారందరూ. ఆ దుర్వాసన భయంకరమైనది. ఆ వాసన నుండి మనల్ని బయటికి తీసుకురావడానికి, ఆ పనికిరాని వాసన, ఆ కంపు నుండి, ఆ పెంటతనము నుండి మనల్ని బయటికి తీసుకొచ్చి ఆయన పరిమళ వాసనతో మనల్ని నింపి, ఆ పరిమళ వాసన లక్షణములైన దైవ లక్షణములు మనకు ఆపాదించాలని, ఆ పరిశుద్ధత, ఆ నిర్దోషత్వం, ఆ నిష్కల్మషం
మనం పొందుకొని ఈ లోకంలో పరిమళ వాసనగా, తద్వారా దేవుని రాజ్యంలో సంచరించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కీర్తనల గ్రంథము 32వ కీర్తనలో దావీదు గారు అంటారు, నేను మూర్ఖముగా ప్రవర్తించి తిని, అందువలన నా గాయములలో నుండి దుర్వాసన చీము కారుతున్నవి అని ఆ లేఖనం చెప్తుంది. దావీదు గారు మూర్ఖంగా ప్రవర్తించారు, దాని వలన గాయములు, అందులోనున్న చీము, అది దుర్వాసన భయంకరంగా ఉందని దావీదు గారు తెలియచేస్తున్నారు. దేవునికి లోబడక, దేవుని వాక్యానికి లోబడక, దేవుని యొక్క మాటలను ప్రక్కన పెట్టి మూర్ఖంగా ప్రవర్తించి మూర్ఖంగా జీవిస్తూ ఉంటే నీవు గాయాల పాలవుతావు. ఆ గాయాల పాలవడం వలన ఆ గాయాల్లో నుండి చీము కారి దుర్వాసన కొట్టి నీకు అసహ్యంగానే, నీ చుట్టుపక్కల ఉన్న వారికి అసహ్యంగానే మనము తయారవుతామన్న వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. అలాంటి దుర్వాసన నుండి బయటికి తీసుకురావడానికి, ఆ చీము కారి దానిని తుడిచి స్వస్థపరచడానికి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు, నా కొరకు ఆ శిలువ మ్రాను మీద వ్రేలాడి ఆయన దుర్వాసన అయిపోయాడు. మనకున్న దుర్వాసన అంతా ఆయన మీద వేసుకుని, మనకున్న దరిద్రత అంతా ఆయన మీద వేసుకుని మనలను పరిమళ వాసనగా చేయటానికి, దరిద్రతలో నుండి ధనవంతులుగా మనల్ని మార్చడానికి శిలువ యాగం అయిపోయిన దేవుడు, ప్రాణ అర్పణ చేసిన దేవుడు, మన కొరకు తన ప్రాణమును పెట్టిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఇంకెవరు లేరండి, ఇంకెవరి వల్ల సాధ్యం కాదు కూడా. ఆయన ఒక్కడే అద్వితీయ దేవుడు, దేవునికి స్తోత్రం. ఒక్కడై ఉన్న దేవుడు, దేవునికి స్తోత్రం. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం ధన్యులము, దేవునికి స్తోత్రం. సకల పరిమళ ద్రవ్యముల వాసన కన్నా ఆయన గంధవర్గముల వాసన సంతోషకరము, దేవునికి స్తోత్రం. ఆయన వాక్యానికి మనం లోబడినట్లయితే ఆ పరిమళ వాసనకు, ఆ పరిమళ లక్షణాలైన దైవ లక్షణాలకు, ఆ దుర్వాసన తీసివేసి ఆ లక్షణాలను మనకిస్తున్న ఆ దేవునికి మన జీవిత కాలం అంతా కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. మంచితనం అనే పరిమళ వాసన మన జీవితాల్లో ఉండాలి. మంచి మాట అనే పరిమళ వాసన మనం కలిగిన వారిగా ఉండాలి. ఆ దేవునికి చెందిన ఆరాధన సమర్పించే వారిగా, మంచి ఆరాధన ఇచ్చే పరిమళ వాసనగా మనం ఉండాలి. సేవలో మంచి పరిమళ వాసన కలిగిన వారిగా మనం ఉండాలి. ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటుంది అదే కదా. మన మాట ఎలా ఉంది, మన చూపు ఎలా ఉంది, మన సేవ ఎలా ఉంది, మన ఆరాధన ఎలా ఉంది, ఆయనను ప్రేమించడంలో మనం ఎలా ఉన్నాం. ఆయనైతే పరిమళ వాసనగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. మన కొరకు ఆయన శిలువ యాగం చేసి మన దుర్వాసన తీసేసి ఆయన రక్తము ద్వారా మనల్ని శుద్ధీకరించి ఆ రక్షణ వస్త్రము మనకు ధరింపజేసి మనం పరిమళ వాసనగా ఉండాలని ఈ లోకంలో జీవించినంత కాలం యేసయ్యకు చెందిన పరిమళ వాసనగా, తద్వారా పరలోకంలో ఇక అదంతా పరిమళ వాసనే కదా, అక్కడ సంచరించాలని దేవుడు కోరుకుంటున్నారు. దేవుని వాక్యానికి లోబడదాం, ఆ పరిమళ వాసనను పొందుకుందాం. దేవుని చేత ప్రశంసింపబడిన వారిగా, దీవించబడిన వారిగా మనము, మన కుటుంబాలు, మన సంఘాలు, మన పిల్లలు యేసు క్రీస్తు నామమున ఆశీర్వదించబడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన యేసు క్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. నీవు మాకు పరిమళ వాసన ఉన్నావు తండ్రి. నీ పరిమళ వాసన మేము పొందుకున్నటకు మా దుర్వాసనంతా నీ మీద వేసుకుని, నీ రక్తము ద్వారా మా దుర్వాసన తొలగించి, మరణార్థమైన మరణపు వాసన తీసివేసి, జీవార్థమైన జీవపు వాసన మాకు అనుగ్రహించిన జీవప్రదాత నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము మూర్ఖముగా ప్రవర్తించకుండానట్లు, మా గాయములలో దుర్వాసన చీము లేకుండానట్లు కృప దయచేసి మా ద్వారా మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.